హాయ్ అండి, నేనైతే పాలక్ పన్నీర్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు కొంచెం వేడి చేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు పాలకూర అయితే శుభ్రంగా కడుక్కొని ఒక 2 కట్టలే తీసుకున్నాను. కడుక్కొని అయితే ఆ మరిగే నీళ్ళల్లో అయితే వేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉంచేసుకొని తీసి ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు వేసి అందులో అయితే వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వీటిని మిక్సీ పట్టడానికి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, ఎల్లిపాయలు ఇవైతే పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత ఇది పోపు వేయించుకోవడానికి మిక్సీ పట్టిన పాలకూర, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు కట్ చేసి, అల్లం ముక్కలు చిన్నవి కట్ చేసి, గరం మసాలా, ధనియాల పొడి ఇవైతే రెడీ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి అందులో అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఫ్రై చేశానండి. తర్వాత టమాటా రసం కూడా చేసి పెట్టుకున్నాను. టమాటా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఒక 2 టమాటాలు. ఇవైతే కొంచెం ఎల్లిపాయలు అయితే కొంచెం రంగు మారిన తర్వాత అయితే టమాటా రసం వేసేసి మంచిగా అయితే వేయించుకున్నాను. అందులో ఒక స్పూన్ పౌడర్ అయితే వేసుకున్నాను. పౌడర్ వేసి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్నాను. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని అయితే తర్వాత ఇందులోకి పాలకూర అయితే వేసుకున్నాను. పాలకూర అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఉప్పు వేసుకున్నాను రుచికి సరిపడంత. ఉప్పు వేసి ధనియాల పొడి, గరం మసాలా పొడి, తర్వాత కసూరి మేతి మంచిగా నలుపుకొని అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పన్నీర్ చేసిన వాటర్ అయితే ఉంటే ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఆ వీడియో కూడా పెట్టానండి, చూడండి. పన్నీర్ తయారు చేసిన వాటర్ ఉంటే వేసుకున్నాను. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకున్నాను. ఈ విధంగా మంచిగా అయితే ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకొని ఆ పన్నీర్ని అయితే వేసాను. ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అయితే
ఇట్లా ఉడికించుకున్నాను. ఈ విధంగా అయితే మంచిగా ఉడికిపోయిందండి పన్నీరు. తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా బటర్ అయితే వేసాను. ఒక 2 స్పూన్లంతా బటర్ వేస్తే మంచి టేస్ట్ వస్తుందని వేసాను. నిజంగానే మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. మా పక్క వాళ్ళకు కూడా ఇచ్చాను, చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ విధంగా అయితే పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేశాను. మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బటర్ వేసేసి ఒక 2 మినిట్స్ అయితే అట్లా ఉంచుకున్నాను పొయ్యి మీద. ఇలా అయితే చేసి మంచిగా అయితే తిన్నాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఇలా మీకు నచ్చితే పాలకూర చేయటం మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.